పరిశుద్ధుడైన యేసు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 24వ అధ్యాయము 2వ భాగం. దేవుడు అబ్రహాముని దీవించాడు, తనను ఫలింపజేశాడు. ఒక కుమారుడు కూడా కలిగాడు. ప్రభు కృపలో అతను పెండ్లి వయసుకు వచ్చాడు. దానికి ముందే తల్లిని కోల్పోయాడు. తల్లిని కోల్పోయిన బాధ ఇస్సాకుకు చాలా ఎక్కువ ఉంది. అయితే తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఇలాగ ఆలోచన చేసి, నా కుమారుడైన ఇస్సాకు వివాహం చేస్తే తల్లి విషయమైన దుఃఖం తగ్గుతుంది, తనకు కూడా జీవిత భాగస్వామి అవసరం గనుక పెండ్లి వయసు వచ్చినటువంటి తన కుమారుని నిమిత్తం తన ఇంట పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలిచి, నీవు ఈ కనాను దేశంలో ఉన్నటువంటి వారిలో ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నా స్వస్థలానికి వెళ్ళు, నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడున్నటువంటి నా బంధువుల్లో నా కుటుంబంలో ఎవరైనా ఒకరిని, నీకు తెలుసు కదా నా కుమారుడు ఎలాంటి వాడో ఏంటో, తనకు తగినటువంటి వ్యక్తిని నువ్వు సిద్ధం చేసుకుని తీసుకుని రా అని పంపించాడు. అయితే వెళ్ళేటప్పుడు ఇస్సాకును తీసుకుని వెళ్ళలేదు. ఇస్సాకు లేకుండానే బయలుదేరి వెళ్ళాడు. అయితే అతను వెళ్ళి ప్రయాణం ముందుకు సాగిస్తూ ఉంటుండగా అతను ఏమైతే దేవుని సన్నిధిలో ఒక ప్రమాణపూర్వకంగా బయలుదేరాడో, తన యొక్క ప్రమాణాన్ని దేవుడు నెరవేర్చుట కొరకై అతనిని నడిపిస్తూ ఉన్నాడు. మనము వెళ్ళవలసిన మార్గమున సరిగా నడిపించేవాడు దేవుడే. ఎందుకంటే మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు తప్పకుండా మనం నడవలసిన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అతని యొక్క ప్రయాణంలో క్షేమము కలిగింది. ప్రయాణంలో ముందుకు సాగుతూ అతడు బెతియేలు, నాహోరు ఉండేటువంటి ఆ స్వస్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఊరు ఎంట్రన్స్ లోనే ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఒంటెలను కూడా మోకరింపు చేశాడు. ప్రభువా, మేమెంత దూరం ప్రయాణం చేసి వచ్చాం, ఇదిగో ఈ స్థలంలో అనేక మంది నీళ్ల కొరకు వస్తారు. వస్తున్నటువంటి వారిలో ఎవరైతే నా యజమాని కుమారుడికి భారీగా ఉంటారో వారి కొరకు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను నీళ్ళు అడుగుతాను, నాకు మాత్రమే కాదు నా ఒంటెలకు కూడా పోస్తానని చెప్పాలి. అలాగుని ఎవరైతే నీళ్లు పోస్తారో వారు నా యజమాని కుమారుడికి భార్య అవుతారు అని ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రార్థన ముగించాడు. ఇలా ప్రార్థన ముగించాడో లేదో వెంటనే ఒక అమ్మాయి వస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు వెంటనే వెళ్ళి అడిగేశాడు, అమ్మా నాకు నీళ్లు కావాలి, చాలా దూర ప్రయాణం చేసి వచ్చాను అనగానే ఆమె త్వరగా బావిలోనికి దిగి నీళ్లను చేది ఆయనకి వేస్తూ, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటలకు కూడా నీళ్లు పెడతానని చెప్పింది. ఆశ్చర్యపోయాడు. నేను ఏదైతే అనుకున్నానో అది దేవుడు వెంటనే జరిగించేశాడు అని అతనికి కన్ఫర్మ్ అయింది. అప్పుడు అతను వివరాలు అడుగుతున్నాడు, నువ్వెవరివి, మీ తండ్రి పేరేం పేరు అని అడిగినప్పుడు ఆమె వివరాలు చెప్పడం ప్రారంభించింది. నేను బెతియేలు కుమార్తెను. వెంటనే అతనికి అర్థమైపోయింది, నేను ఎక్కడికి వెళ్ళాలని నా యజమానుడి చేత ప్రమాణం చేయించబడ్డానో అదే ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు, అదే కుటుంబానికి నా దగ్గరకు దేవుడు నన్ను నడిపించాడు అని చాలా ఆనందపడుతూ
ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు. గణపరుస్తూ అతడు ఆమెకు ముక్కుకు ఒక పొడగిచ్చాడట, చేతులకు గాజులు ఇచ్చాడట. చాలా సంతోషిస్తూ ఆ అమ్మాయితో మాట్లాడుతుండగా ఆమె అంటుంది, అయ్యా మీరు ఇక్కడ ఉండడం కాదు, మా ఇంటి దగ్గర మీ యొక్క ఒంటెలకు స్థలం మేత ఉంది, మీరు మా ఇంటికి రండి అని చెప్పి ఆమెను ఆహ్వానించింది. ఆమె ఎప్పుడైతే వారిని ఆహ్వానించిందో వారు చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రయాణంలో ఇబ్బంది లేదు, వాళ్ళ ప్రయాణంలో ఆటంకం లేదు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ స్థలంలో దేవుడే ప్రార్థన విని వెంటనే జవాబిచ్చేసినట్లుగా వారు చూచిన ఈ సందర్భం దేవునికి ఎంతో కృతజ్ఞత చెప్పేటట్లుగా ఉంది. ఒకసారి ఈ మాట గమనించండి. మన జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని దేవునికి అప్పగించగలిగితే మనం వెళ్ళవలసిన మార్గాన్న దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆయన సెలవు లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా అది శ్రమ అవుతుంది. ఆ శ్రమ వృధా అవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. వారి ఇంటికి వెళ్తే చక్కగా కుటుంబాన్ని సందర్శించినప్పుడు ఎలియాజరుతో పాటు వచ్చిన వారందరినీ కూడా ఆహ్వానిస్తూ, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా బయటుండిపోయారు ఎందుకు, లోపలికి రండి అని వారికి అన్ని సౌకర్యాలను సిద్ధం చేశారు. వారికి భోజనం కూడా పెట్టారట. భోజనం పెట్టిన తర్వాత ఎలియాజరు లాబానుతో అంటున్నాడు, అయ్యా మేము వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయం. వాస్తవానికి అబ్రహాము కుటుంబం దగ్గరికే వచ్చినా, అబ్రహాము సహోదరుడు కుటుంబం దగ్గరికే వచ్చినా, అతనికి అంతటి స్వతంత్రం ఉండినను కూడా భోజనం చేయాలనుకోవట్లేదు. వచ్చిన పని ఏంటో ఆ పని ముగించిన తర్వాతే, అది నాకు పూర్తిగా కన్ఫర్మ్ అయితే అప్పుడు భోజనం చేస్తాను అని చెబుతూ ఏం మొదలెడుతున్నాడంటే, నా పేరు ఎలియాజరు, నేను ఫలానా అని చెప్పట్లేదు, నేను అబ్రహాము సేవకుణ్ణి అని చెప్పాడు. తన గురించి కాదు, తను ఎవరి దగ్గర ఉన్నాడో, తన యజమానుడు ఎవరు అది మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని సేవకులు, నేను ఫలానా, నా బాడై ఫలానా, నేను ప్రార్థన చేస్తే నేను అనే గొప్ప చెప్పుకుంటారు. కాదు, అది కాదు చెప్పాల్సింది. దేవునికి గొప్ప చెప్పాలి, దేవునికి మహిమ చెప్పాలి, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాలి, తను ఎవరి దగ్గర పని చేస్తున్నానని చెప్పాలి. నా పేరు ఎలియాజరు అంటారంటలేదు, నేను అబ్రహాము సేవకుని, నా యజమానుడు దేవుని చేత దీవించబడిన వాడు, అతను గొప్పోడయ్యాడు, అతనికి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, దాసీలు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఇలాగ దేవుడు ఎన్నో ఇచ్చాడు అన్నాడు. నా యజమానుడు సంపాదించాడు అంటలేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు దీవించాడు అంటున్నాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏమి కలిగి ఉన్నా యెహోవా దైవాలని నమ్మాలి. ఇతరులతో చెప్పేటప్పుడు నేను సంపాదించాను, నేను పోగేశా, నేను మూట కట్టాను అని అనకుండా దేవుడు నాకు దయచేశాడు అని చెప్పగలిగితే అది దేవుడికి సంతోషం కలుగుతుంది. ఇంకా చెప్తూ, నా యజమాని భార్య అయినటువంటి శారా వృద్ధాప్యంలో నా యజమానికి ఒక కుమారుని అన్నది. ఆ నా యజమానుడికి ఏమైతే ఉందో అదంతా కూడా ఆయన తన కుమారుడికి ఇచ్చేశాడు అని చెప్పాడు. అయితే నా యజమానుడు నాతో ఒక ప్రమాణం చేయించాడు, నేనే ప్రాంతంలో ఉన్నానో ఈ కనాను దేశంలో కాక నా కొడుకు కోసం ఏ అమ్మాయిని ఈ ప్రాంతంలో సిద్ధం చేయక, నా తండ్రి నా బంధువులు ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి నా కొడుకు కోసం ఒక ఆమెను నువ్వు సిద్ధం చేసుకొని రావాలి. ఒకవేళ నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరితోనో మాట్లాడితే వారు రాను అని అంటే వాళ్ళ విషయమై ఈ ప్రమాణం చెల్లుతుంది, నువ్వు మరలా ఇంకొక అమ్మాయిని చూడు అని చెప్పాడు. అయితే ఏం చెప్పాడు అని అంటే,
నాకు ముందుగా దేవుడు దూతను పంపిస్తున్నాడు, నీ ప్రయాణం సఫలమవుతుందని చెప్పాడు అని చెప్పాడు. నిజంగానే నా యజమానుడు చెప్పినట్లుగా నాకంటే ముందుగా దేవుడు దూతను పంపించాడు. నా యజమానుని యొక్క బంధువుల్లో ఎక్కడుంటారని నేను కన్ఫ్యూజ్ పడకుండా వెళ్ళవలసినటువంటి స్థలానికి తీసుకొచ్చారు. నా యజమానుడికి మాట ఇచ్చినట్లుగానే నేను నీ దగ్గరికి చేరాను. ఇదిగో నేను వచ్చిన పని గనక కన్ఫర్మ్ అవుతే నా యజమానుడితో నేను చేయించుకున్న ఆ ప్రమాణం ఒకవేళ పూర్తవుతుంది, లేకపోతే మరలా నేను నా ముందుకు సాగవలసిన వాడుగా ఉన్నాను. నేను బావి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేసి ప్రభువుని అడిగాను, నా ప్రయాణం సఫలం చేయమని అన్నాను. నా ప్రభువు సఫలం చేశాడని నాకు అర్థమైంది. ఆ సమయంలో బావి దగ్గరకు ఈ అమ్మాయి వచ్చింది. నేను నీళ్ళు అడిగాను, నేను తాగమని చెప్పి తాగిస్తూ నా ఒంటెలకు కూడా పోస్తానని చెప్పింది. నాకు అర్థమైపోయింది, నా యజమానుని కొడుకు కోసం దేవుడు ఈ అమ్మాయిని సిద్ధం చేసేసాడు అని. నేను అలా అనుకుంటూ ఉంటుండగానే దైవికమైన కార్యం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చిందని జరిగిన విషయం అంతా చెప్పాడు. నేను బెతియేలు కుమార్తెనని చెప్పింది. మా నాన్నగారి పేరు నాహోరు, మా తల్లిగారి పేరు మిల్కా అని చెప్పేసింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకో తెలుసా, నా యజమానుని యొక్క సహోదరుడు నాహోరు తన దగ్గరికి నేను రాబడ్డానా, డైరెక్ట్గా చేరవలసిన స్థలానికి వచ్చానా అని. ఆ దినాల్లో సహోదరుల యొక్క కుమారులను పెళ్లి చేసుకునేవాళ్ళు. నాహోరు అబ్రహాముకి సహోదరుడు. ఆ సహోదరుడు యొక్క కుమార్తె రిబ్కా, అంటే ఇస్సాకుకి చెల్లి అవుతుంది. అబ్రహాము కూడా చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఇది ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి వివాహ పరిస్థితులు కాదు. ఆ దినాల్లో చెల్లిని పెళ్లి చేసుకునేవాళ్ళు. అది వాళ్ళకి వరుసే. దేవునికి మ్రొక్కి ఆయనకు వందనాలు చెప్పాను. ఇదిగో దేవుడు నా కార్యాన్ని సఫలం చేశాడని ప్రభువును స్తుతించాను. నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళటానికి వచ్చాను. నా యజమాని పట్ల దయతో నిజాయితీతో వ్యవహరించగోరితే, మీకు ఒకవేళ అంగీకారం అయితే నాకు ఆ విషయం చెప్పండి. అప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం అవుతుంది. మీరు కనుక వద్దు అని అంటే నేను నా మార్గంలో వెళ్తాను, భోజనం నేను చేయలేనని చెప్పాడు. అందుకు లాబాను అంటున్నాడు, బెతియేలు కూడా మాట్లాడుతున్నాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. ఇది అవునని గాని కాదని గాని చెప్పలేం. ఇది మంచిదని గాని చెడ్డదని గాని మేమేం చెప్తాం? ఇది దేవుడి వలన జరిగిన గొప్ప కార్యం అని మేము నమ్ముతున్నాం అని చెప్పి, ఇదిగో రెబ్కా మీ ఎదుటే ఉంది, ఆమెను తీసుకుని వెళ్ళండి. దేవుడు సెలవిచ్చినట్లుగా నీ యజమాను కుమారునికి ఆమె భార్య అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుని సముఖములో సాష్టాంగపడి అబ్రాహాము సేవకుడైనటువంటి ఎలియాజరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నా ప్రయాణాన్ని దేవుడు సఫలం చేశాడు అని. అప్పుడట వెండి బంగారు నగలు వస్త్రాలు తీసి రెబ్కాకి ఇచ్చాడట. తన సహోదరుడికి తల్లికి కూడా విలువ కలిగిన వస్తువులు ఇచ్చాడట. నేటి దినాల్లో ఇవి జరుగుతున్నాయి కదా. పెండ్లి కుమార్తెకు ప్రధానం కలిగిన రోజున బంగారు ఆభరణాలు అయితేనేమి, వస్త్రాలు అయితేనేమి, ఆమె ధరించుకునేటువంటి ఏ ఆభరణాలు అయితేనేమింది, వారి కొరకు ఆమె కొరకు తీసుకెళ్ళడం అనవైతే కదా.
వారి తల్లిదండ్రులకు వస్త్రాలను ఇస్తున్నారు కదా. ఇది ఎవరో పెట్టిన చట్టం కాదు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో జరిగింది. అది మనం కూడా జరిగించవలసిన వారమై ఉన్నాం. అయితే క్రీస్తుని అలంకరించుకొని మనం పరిశుద్ధ అలంకారంతో ముందుకు సాగాలనేది దేవుని ఉద్దేశం. ఆ తర్వాత వచ్చిన వారందరూ భోజనం చేశారు. చాలా సంతోషంగా వారు ఇచ్చిన పానీయాన్ని కూడా తాగి రాత్రి అక్కడ గడిపారు. ఉదయాన్నే లేచాక అంటాడు, నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి, ఎందుకంటే నేను వచ్చిన పని అయిపోయింది. రెబెకా సహోదరుడు అంటున్నాడు, వాళ్ళ తల్లి కూడా చెప్తుంది, ఈవెను ఒక 10 రోజులైనా కనీసం మా దగ్గర ఉండనియండి. ఇన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఇంకా తృప్తి కాలేదు. పైగా ఇప్పుడు వరకు పెళ్లి చేస్తామని, ఇక మీదంటే ఈ అమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళిపోతుందనే ఆలోచన ఏమీ లేదు. ఈరోజు వచ్చారు, ఉదయాన్నే లేచి తీసుకెళ్ళిపోతానంటున్నారు. అది కొంచెం వాళ్ళకి బాధను, విచారాన్ని, ఎడబాటును కలిగించింది. కానీ దైవ చిత్తానికి తలొగ్గితే ఇక్కడ చెప్తున్నట్లుగా 10 దినాలు ఉండనిచ్చి తీసుకువెళ్ళండి, 10 రోజులు ఉండండి మా ఇంటి దగ్గర అంటే, లేదు లేదు లేదు, నేను ఏదైతే నా యజమానుడికి ప్రమాణం చేశానో ఆ పని సఫలమైపోయింది. ఇక నన్ను ఆలస్యం చేయనీకండి, వెళ్ళనియండి, నా యజమానుడి దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేయండి అన్నాడు. వారు అమ్మాయిని పిలిచి, అమ్మా వీళ్ళతో వెళ్తావా వెళ్ళవా అని మేము అడుగుతాం, ఆమెకి ఇష్టమైతే అప్పుడు తీసుకెళ్దురు గాని. సరే అడగండి అంటే ఆమె కూడా అంటుంది, ఖచ్చితంగా నేను వాళ్ళతో వెళ్తానని చెప్పేసింది. అక్కడ ఒక గొప్ప సంతోషం ఏంటి అని అంటే, వారు దైవ చిత్తములో ఉన్నారు, వారి జీవితంలో దైవ చిత్తము నెరవేర్చబడుతుంది. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, నీ జీవితంలో దైవ చిత్తానికి తలొగ్గేవా? నీ జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము దేవుని చిత్తమేనా? ఆయన చిత్తం లేకుండా నువ్వు నడిస్తే అంత కూడా టెన్షనే, గలివిలే, గందరగోళం అవుతుంది. వివాహం విషయంలో మాత్రమే కాక ఇతర విషయాలలో కూడా దైవ చిత్తానికే తల వగ్గగలిగితే నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. వాళ్ళు తన సహోదరిని, పరిచారకులను, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన వారందరినీ సాగనంపడానికి సిద్ధమవుతున్న సమయంలో రెబెకాను దీవిస్తూ నువ్వు 1000కు తల్లివగుతావని తన సహోదరుడు పలుకుతూ ఉన్నాడు. మీ సంతానం పగవాళ్ళు పట్టణాలని స్వాధీనం చేసుకుంటారు, అలాగున్న దేవుడు నేను దీవిస్తాడమ్మా అని దీవించి రెబెకాను పంపించారు. ఒక మంచి తండ్రి, ఒక మంచి సహోదరుడు, దేవుని వల్ల నీకు దీవెనలు కలుగుతాయని చెప్పి నువ్వు ఆశీర్వదించబడతావు, 1000కు తల్లివైపోతావు, అలాగ నిన్ను దీవిస్తాడు దేవుడు అని చెప్పి పంపించాడు. లాబాను చాలా సంతోషిస్తున్నాడు, ఎందుకంటే దేవుడు తన చెల్లి పట్ల ఒక సంతోషకరమైన కార్యాన్ని జరిగించాడని. ఈ దినాల్లో లాగా మరలా వెళ్ళడం రావడం ఇంకేమొచ్చట్లు లేవు. ఒకటే, దీవించాడు, పంపించేశాడు, కూడా పనివారిని పంపించాడు. ఆ అమ్మాయి చెలికత్తెలను పంపించాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కాదు, తనతో ఉండిపోయేవాళ్ళు. అంటే ఇస్సాకు ఎలా ఉంటాడో రెబెకా కుటుంబానికి తెలీదు, ఇచ్చి పంపించేశారంతే. అది పాత నిబంధన కాలపు వివాహ వ్యవస్థ. వారు బయలుదేరారు. దగ్గరికి వస్తున్నప్పుడు ఇస్సాకట
ఒక పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడట. ఆ పొలంలో అటు ఇటు తిరుగుతూ ధ్యానం చేస్తూ ఉంటుండగా ఒంటెల మీద వస్తున్నటువంటి ఎలియాజరుతో పాటు వస్తున్న మరికొంతమంది ప్రజలను చూశాడు. రెబ్కా కన్నులెత్తి చూస్తుంది ఇస్సాకుని. ఎవరు అటు ఇటు తిరుగుతున్నారు, విషయమేంటి అని అడిగితే, ఆయన ఎవరో కదమ్మా, నా యజమానుడు అన్నాడు. ఇందాక నా యజమానుని కుమారుడు అని చెప్పిన ఈ ఎలియాజరు ఎప్పుడైతే తనకు జత చేయబడబోతుందో వెంటనే అతను నా యజమానుడు అని గౌరవించడం ప్రారంభించాడు. యజమానుడు కుమారుడు కాదు, నా యజమానుడే అని చెప్పగానే ఆమెకు అర్థమైపోయింది, ఇదిగో ఇతనే నాకు భర్త అని. వెంటనే ఆమె ఒంటెల మీద నుంచి దిగిందట, తల మీద ముసుగు వేసుకుందట, అతనిని గౌరవించి ముందుకు సాగింది. ఇస్సాకు అడుగుతున్నాడు, ఏం జరిగింది, ఏంటి విషయాలు, ఎలాగైంది మీ ప్రయాణం అంటే మొత్తం విషయాలన్నీ చెప్పాడు. చాలా సంతోషం, ఇంటికి వెళ్ళిపోయారు. ఇస్సాకు తన తల్లి కోసం సిద్ధం చేసినటువంటి ఇల్లుందే, ఆ ఇంట్లోని కట్ట ఈ యొక్క రెబ్కాను తీసుకుని వెళ్ళారు. ఆమె ఇస్సాకు చేత ప్రేమించబడింది. తన తల్లిని కోల్పోయినటువంటి వేదన తన హృదయంలో నుంచి ఎప్పుడైతే తనకు జత దగ్గరకు వచ్చేసిందో దుఃఖం పోయిందట, తల్లి మీద బెంగపోయిందట. ఆ తల్లి మీద ఉన్న ప్రేమ రెబ్కా మీదకు వచ్చేసింది. వారు ఆదరణ పొందిన వ్యక్తిగా ఆనందిస్తూ దైవికమైన ప్రేమలో వారు ఆదర్శవంతమైన వారుగా ముందుకు సాగుతున్నారు. ఈరోజు దేవుని పిల్లలారా, నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మేలుకై దేవుడు సమకూరుస్తాడు. అది శోధన, కీడు కలిగిన, నష్టం కలిగిన నీ జీవితాన్ని క్షేమంలోనికి నడిపిస్తాడు. నీ ప్రయాణాన్ని ఆయన సుఖవంతం చేస్తాడు. నీ బ్రతుకును దీవెనకరంగా నడిపిస్తాడు. నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే నిన్ను నడవలసిన మార్గంలో తప్పకుండా క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాడు. నీకు సమాధానము దయచేస్తాడు. అలాగున దేవునిలో నువ్వు ఉండి దేవుని కొరకు బ్రతుకుతూ ముందుకు సాగాలని, అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలని దైవ సేవకుడిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనం వినికిడిని దీవించును గాక. ఆమేన్.